कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। पतित पावन हेतु तब पतित प्रभु न पाइबे मौसम पतित प्रभु न पाइबे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी। कृपावलोकन करो हमी बड़ दुखी। कृपावलोकन करो हमी बड़ दुखी। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। दया करो सीतापति अद्वैत गोसाई। तव कृपा बोले पहाय चैतन्य निताय। तव कृपा बोले पहाय चैतन्य निताय। आहा स्वरूप सनातन रूप रघुना। आहा स्वरूप सनातन रूप रघुना। भट्ट जुगा श्री जीव प्रभु लोकना। भट्ट जुगा श्री जीव प्रभु लोकना। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। दया करो श्री आचार्य प्रभु श्रीनिवास। दया करो श्री आचार्य प्रभु श्रीनिवास।
श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे तुम बिना के दयालु जगत संसारे श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे श्री कृष्ण चैतन्य प्रभु। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नेहा विक्रमनाशोस्ति प्रद्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायतो महतो भयात्। ఈ ప్రయత్నమునందు నష్టము కానీ హాని కానీ లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మనుజుని రక్షించును. ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు ఆయన పాదపద్మములకు చేసుకున్నటువంటి సేవ అన్నటువంటిది, దానిలో ఏమి నష్టము లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ముందు జన్మలో మనం ఏదైనా కానీ సంపాదించి ఉన్నప్పుడు, లేకపోతే విద్యను అభ్యసించి ఉన్నప్పుడు, ఈ జన్మలో నేను ముందు జన్మలో నాకేదో డిగ్రీ ఉండింది అంటే అది దేనికి ఉపయోగపడదు. కానీ మనం ముందు జన్మలో చేసుకున్నటువంటి ఆ దేవదేవుని యొక్క సేవ ఏదైతే ఉందో అది మనకు ఖచ్చితంగా అది నష్టపోదు. అందువనే ఆచార్యులు ఏం చెప్తూ ఉన్నారు అంటే, చెడని పదార్థము హరిసేవ అన్నారు. అన్నీ చెడిపోతాయి ఈ ప్రపంచంలో, కానీ చెడని పదార్థము హరిసేవ. హరిసేవ ఏదైతే మనం చేసి ఉన్నామో అది చెడదు అని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. అందువల్ల మనం చరిత్రలో కూడా ఎన్నో సందర్భాలు మనం చూసాం. ఉదాహరణకి ప్రహ్లాదుడు ఆయన పూర్వాశ్రమంలో ఒక వేశ్యాలోలుడుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఒకరోజు ఆయన ఒక వేశ్యతోటి ఒక ప్రదేశానికి వెళ్ళాడు. ఆమెతో సాంగత్యం చేయడం కోసం ఆ యొక్క ప్రదేశాన్ని శుభ్రం చేశారు. అయితే ఆ వేశ్యతో ఆయన సాంగత్యం చేసే ముందు రుసుము చెల్లించే విషయంలో ఒప్పందం కుదరక ఆ వేశ్య వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఆ యొక్క దుఃఖంలో ఏమీ ఆహారం కూడా భుజించకుండా ఆ ప్రదేశంలో అక్కడే ఉండిపోయాడంట. అయితే ఆయన అదృష్టం, ఆయన శుభ్రపరిచినటువంటి ప్రదేశం ఒక విష్ణు దేవాలయం అని చెప్పడం జరిగింది. అదే సమయంలో ఆయన నిద్రాహారాలు మాని అక్కడ ఆ రోజు ఆయన గడిపాడు. ఆ రోజు ఏకాదశి కావడం వల్ల, నిద్రాహారాలు మాని ఆయన అక్కడ ఉండడం వల్ల ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలాన్ని ఆయన పొందడం జరిగింది. అందువల్ల తరువాతి జన్మలో ఆయన అంత గొప్ప ప్రహ్లాదుని యొక్క జన్మను ఎత్తేటువంటి అర్హత ఆయనకు లభించింది. అంటే ఆ దేవదేవునికి చేసుకున్నటువంటి సేవ ఏదైనా కానీ అది నష్టపోదు అన్నటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించాలా. భగవంతుడు కూడా భక్తుడు చేసినటువంటి సేవ ఏది కూడా ఆయన మరవట్లేదు. ఉదాహరణ మనం చర్చించుకున్నాం. భగవంతుడు బృందావనంలో బాల్యంలో ఉన్నప్పుడు కోతుల మధ్యలో కూర్చుని వాటికి వెన్న మీగడ తినిపిస్తూ ఉంటే అప్పుడు యశోదమ్మ అంటూ ఉంది, హే కన్నయ్య, కోతులను చూస్తే పిల్లలు పారిపోతారు నాన్న, అటువంటిది వాటి మధ్యలో కూర్చుని వెన్నా మీగడ తినిపిస్తున్నావే, నీకేం భయం లేదు అంటుంది. అప్పుడు కృష్ణుడు ఏమంటూ ఉన్నాడు, అమ్మా, నేను రామావతారంలో వచ్చినప్పుడు సీతను వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క వానరాలన్నీ నన్ను అనుసరించాయి, కోతులన్నీ అనుసరించాయి. అయితే అరణ్యాల్లో వెళ్ళినప్పుడు ఆకులు అలములు భుజించాయి, కానీ ఎడారుల్లో వెళ్ళినప్పుడు తాగడానికి నీరు కూడా దొరకలేదు. అయినా
నన్ను విడిచిపెట్టలేదు, పస్తుండి నాతో సేవకు వచ్చాయి, అందువల్ల ఈరోజు నా స్వహస్తాలతోటి వెన్న మీగడ తినిపిస్తూ ఉన్నానన్నాడు. సో ఈ రకంగా ప్రత్యేకించి ఈ యొక్క శ్లోకం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే త్రాయతో మహతో భయాత్, జీవితంలో అతి భయంకరమైనటువంటి ఏమిటి అంటే మృత్యువు. ఆ మృత్యువు సమయంలో మన బ్యాంక్ బ్యాలెన్సులు, మన ఆస్తులు, అంతస్తులు, పరివారము వీళ్ళెవ్వరూ కూడా మనల్ని కాపాడలేరు. ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాలకు చేసుకున్నటువంటి స్వల్ప ధర్మం మాత్రమే మనల్ని కాపాడుతుంది. సో అందువల్ల ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తించాల్సినటువంటిది ఆ భగవంతుని యొక్క పాదపద్మాలకు చేసుకున్నటువంటి స్వల్ప ధర్మం, అదే మనల్ని రక్షిస్తుంది. ఇంకా ప్రాపంచిక విషయాలు ఏమీ కూడా మనల్ని కాపాడలేవు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ భగవంతుడు స్వయంగా అర్జునునికి బోధిస్తూ ఉన్నాడు. ఇది యావత్ మానవాళికి కూడా తెలుసుకోవలసినటువంటి సత్యం ఇది. ఆ భగవంతుని యొక్క సేవ మాత్రమే మనల్ని మృత్యు సమయంలో కాపాడుతుంది, ఇంకేది కూడా కాపాడదు. ఉదాహరణకి చరిత్రలో అజామిలుడు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉన్నాడు. కానీ ఆయన ఒకరోజు పూలు తేవడానికి వనానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్య ఒక దిగజారినటువంటి శూద్రునితోటి తప్పతాకి సాంగత్యం చేస్తూ ఉంటే చూశాడు. ఎప్పుడైతే చూశాడో మనసు చలించింది. ఇంటికి వచ్చాడు, అదే ధ్యానం, ఆ సంఘటన గురించి ధ్యానిస్తూ ఉన్నాడు. అందుకనే భగవద్గీతలో భగవంతుడు ఆయన ఏం చెప్తూ ఉన్నారు, ధ్యాయతో విషయాన్ పుంస, విషయ వాంఛల మీద ధ్యానం పెట్టినప్పుడు కామం ఉత్పన్నమవుతుంది. ఈ రకంగా ఆ వేశ్య మీద ధ్యానం పెట్టాడు. చివరికి ఏం జరిగింది అంటే తల్లిదండ్రులు ఉన్నంత వరకు కూడా ఆ వేశ్యను ఇంటిలో పని మనిషిగా ఉంచుకున్నాడు. తల్లిదండ్రులు కాలం తీరిన తర్వాత ఆ వేశ్యను పట్టమనిషిని చేసుకున్నాడు. పతివ్రత అయినటువంటి భార్యను విడనాడాడు. దానివల్ల ఏమైంది పర్యవసానం, ఆ వేశ్య యొక్క సాంగత్యంలో అతను అన్ని చెడు అలవాట్లు నేర్చుకున్నాడు అన్నమాట. అందుకనే భగవంతుడు కూడా ఏం చెప్తూ ఉన్నారు అంటే అన్నిటికీ ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే సాంగత్యం. కారణం గుణసంగ దోషం సద్ అసద్యోనిషు జన్మషు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి? మనం చేసే పనులు దేన్ని బట్టి చేస్తాం? మనలో ఉండేటువంటి గుణాలను బట్టి చేస్తాం. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగ దోషం, సాంగత్యం వల్ల వస్తాయి. సో అందువల్ల మనం ఆ యొక్క సత్సాంగత్యం చేస్తే సద్భావనలు వస్తాయి, దుస్సాంగత్యం చేస్తే దుష్టభావనలు వస్తాయి. మరి ఈయన ఆ దిగజారిన వేశ్యతో సాంగత్యం చేయడం వల్ల మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం ఈ అలవాట్లన్నీ కూడా నేర్చుకున్నాడు అనమాట. కాలక్రమంలో ఏమైంది, తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా ఈ వ్యసనాల వల్ల కరిగిపోయాయి. చివరికి ఏం చేశాడు, మరి వ్యసనాలకి లోబడినటువంటి వ్యక్తి ఈరోజు మనిషికి అతను శరీరాన్ని ఆత్మని ఒకటిగా ఉంచుకునేదానికి, కట్టుకునేదానికి బట్ట, ఉండడానికి ఇల్లు అంటే ఎటువంటి వ్యక్తి అయినా తను సంపాదించింది తనకు సరిపోతుంది. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా అత్యాశ, ఎక్కువ డబ్బు కావాలా. దేనికోసం ఎక్కువ డబ్బు? ఈ వ్యసనాల కోసం కావాలా. ఈ వ్యసనాలు అన్నటువంటివి ఎంత ధనాన్నైనా కానీ సర్వనాశనం చేస్తాయి. సో అందువల్ల ఆ వ్యసనానికి ఆయన ఉన్నటువంటి ఆస్తులన్నీ కరిగిపోయాయి. చివరికేం చేశాడు? దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు, దోపిడీలు చేయడం మొదలుపెట్టాడు, హత్యలు చేయడం మొదలుపెట్టాడు. సో ఈ రకంగా ఆయన ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే ఆయనకి ఆ వేశ్య యొక్క సాంగత్యంలో ఆయనకి 10 మంది పిల్లలు పుట్టారు. ఒకరిద్దరు కాదు, 10 మంది పిల్లలు. చివరి పిల్లవాడు ఎప్పుడు పుట్టాడయ్యా అంటే 88 సంవత్సరాల వయసులో ఆయనకి చివరి పిల్లవాడు పుట్టాడనమాట. కానీ వైదిక సాంప్రదాయం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం వర్ణాశ్రమ ధర్మం, వర్ణాలు, ఆశ్రమాలు. ఆశ్రమాలు ఏమిటి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. బ్రహ్మచర్యం వాడు రాజు యొక్క కుమారుడైనా కానీ, భటుడు యొక్క కుమారుడైనా కానీ 25 సంవత్సరాల దాకా గురువు గారి యొక్క శిక్షణలో అతను విద్యను అభ్యసించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి అక్కడేమి మర్యాదలు ఏమి ఉండవు. ఎవరైనా కానీ అతను గురువు గారికి సేవ చేయాలా, కట్టెలు తీసుకురావాలా, భిక్షాటనకు వెళ్ళి రావాలా, ఇవన్నీ కూడా చేయాలి. కానీ ఇప్పుడు విద్యా విధానం ఏంటి అంటే కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. వాడికి 5 సంవత్సరాలు వస్తే అమ్మ అంటే చాలు వాడిని కాన్వెంట్లో చేర్పించేస్తాము. తర్వాత అన్ని వాడికి ప్రతిదీ కూడా మనం అన్నీ కూడా అతనికి స్పూన్ ఫీడింగ్ జరుగుతుందనమాట. క్యారియర్ పెట్టి పంపిస్తాము, బస్సు ఎక్కిస్తాము, బస్సు దింపిస్తాము, వాడికి నొప్పి తెలియకుండా పెంచుతాం 25 సంవత్సరాలు వచ్చేదాకా. కానీ ఇంతకు ముందు రోజుల్లో
గురుకులానికి వెళ్తే మొదట జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు, లాభ నష్టాలు ఇవన్నీ కూడా మొదట గురువు గారి దగ్గర వాడు కష్టం తెలిసిన వాడు రేపు భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలడు. మొదట సుఖం తెలిస్తే రేపు కష్టం వస్తే దాన్ని ఎదుర్కొనేదానికి కష్టం అవుతుందన్నమాట. సో మనం ఇప్పుడు విద్యా విధానం ఏంటి అంటే మొట్టమొదటి వాడికి అన్ని స్పూన్ ఫీడింగ్ మనం అన్నీ చేస్తామన్నమాట. 25 సంవత్సరాలు వాడికి వచ్చేసరికి తండ్రి రిటైర్ అయిపోతాడు. అప్పుడు చెప్తాడు, నాయన ఇన్ని రోజులు నిన్ను కష్టపడి పెంచాను, ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయిపోయాను, నా వల్ల కాదురా నిన్ను చూసుకునేది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా అంటాడు. అప్పుడు పిల్లవాడు అంటాడు, నాన్న నా కాళ్ళు ఉన్నాయా అంటాడు. ఎందువల్లంటే వాడిని ఎప్పుడు మనం కాళ్ళు ఉన్నట్టుగా వాడికి తెలియపరచలేదు, మనం ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాము. ఉన్నట్టుండి ఒక్కసారి వాడిని మనం బాధ్యతలన్నీ వాడిని ఎత్తున అప్పగించేసరికి వాడు తట్టుకోలేకుండా ఉన్నాడు అనమాట. కానీ ఇంతకు ముందు చూడండి, హైలీ సైంటిఫిక్ అనమాట. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంతో పరమార్థం ఉంది, ప్రతి సాంప్రదాయంలో ఎంతో పరమార్థం ఉంది. వాడు 5 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల వరకు గురుకులంలో గురువు గారి దగ్గర అన్ని రకాలైనటువంటి కష్ట నష్టాలు అనుభవిస్తూ శిక్షణ పొందేటువంటి వాడు. 25 సంవత్సరాల తర్వాత అతను విద్యనంతా అభ్యసించిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి గృహస్థుడు అవుతాడు. గృహస్థ జీవితం 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల దాకా గృహస్థ జీవితం. తర్వాత 50 సంవత్సరాల నుంచి మరలా 60 సంవత్సరాల వరకు వానప్రస్థాశ్రమం అన్నారు. అంటే వానప్రస్థాశ్రమం ఏంటి అంటే క్రమంగా ఒక్కసారిగా మనం ఈ యొక్క గృహస్థ జీవితం నుంచి బయటపడడం కష్టం కాబట్టి, సన్యాసం తీసుకోవడం కష్టం కాబట్టి, క్రమంగా మనలో వైరాగ్యాన్ని, ఒక్కొక్క అటాచ్మెంట్, ఒక్కొక్క బంధనాన్ని విడిపించుకుంటూ క్రమంగా సన్యాస స్థితికి చేరుకునే దానికోసం ఈ యొక్క వానప్రస్థాశ్రమం అని చెప్పారనమాట. అర్జునుడు కూడా, స్వామి నేను గాలినైనా ఆపగలను, మనోవేగాన్ని నేను ఆపలేకుండా ఉన్నాను అన్నప్పుడు భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు, లేదు లేదు ఓవర్ నైట్ నువ్వు ఆపేసేయాలా అనట్లేదనమాట. అభ్యాస యోగయుక్తేన చేతసాన అన్యగామినం పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయ. అభ్యాసం చేయి, నా యొక్క రూపం మీద ధ్యానం పెట్టి, అంటే ప్రాక్టీస్ చేయమంటున్నాడు. ఏ రకంగా ఈ మనస్సును నిగ్రహించాలన్నటువంటిది ప్రాక్టీస్ చేయమంటున్నాడు. అదే రకంగా వానప్రస్థాశ్రమం ఇక్కడ చూడండి ఎంత ప్రాక్టికల్ గా ఉందో, ఇంప్రాక్టికల్ గా ఏం లేదు, సిస్టమేటిక్ గా ఉంది వైదిక సాంప్రదాయ జీవన విధానం. 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వానప్రస్థాశ్రమం అంటే క్రమంగా మనలో ఆ వైరాగ్యాన్ని పెంపొందించుకొని 60 సంవత్సరాలు వచ్చేసరికి పూర్ణ సన్యాసం అంటే సంపూర్ణంగా ఈ యొక్క ప్రపంచాన్ని సన్యసించాలా. ఎందువల్ల అంటే మనుష్య జీవితం ప్రత్యేకించి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఈ యొక్క దుఃఖాల నుంచి శాశ్వతమైనటువంటి విముక్తిని పెంపొందించుకునే దానికోసం, ఈ యొక్క విముక్తిని పొందడం కోసం ఏర్పాటు చేసినటువంటిది, భగవంతుడు వరంగా ఇచ్చినటువంటిది ఈ యొక్క మనుష్య జన్మ. సో అందువల్ల 60 సంవత్సరాలకి ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సన్యాసాన్ని స్వీకరించాలా. కానీ ప్రస్తుత సమాజంలో 60 వచ్చి 70 వచ్చేటప్పటికీ అప్పుడు నిజమైనటువంటి బాధ్యతలన్నీ కూడా చేపడతారనమాట. మనం గమనించవచ్చు, మన నేతలైతేనేమి ఎవరైతేనేమి అందరూ కూడా 60-70 సంవత్సరాలకి వాళ్ళు ఆ సీట్లను పట్టుకొని ఉంటారనమాట. సీటు కాన్షియస్, ఆ యొక్క కుర్చీ మీద ఉన్నటువంటి అటాచ్మెంట్ అన్నటువంటిది సామాన్యం కాదు. చరిత్రలో ఒక చిన్న తమాషైన సంఘటన జరిగిందంట. ఏంటది అంటే ఒక పిల్లవాడికి యాక్సిడెంట్ అయితే అతనికి రక్తం ఎక్కువ పోయిందంట. హాస్పిటల్ తీసుకొని వెళ్ళి రక్తం ఎక్కించారంట. ఎక్కిస్తే అప్పుడు వాడికి బాగైంది, నయమైన తర్వాత వాడి ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఎప్పుడు కూడా కుర్చీలో కూర్చొని ఉండేవాడు. భోంచేయాలన్నా కుర్చీలో కూర్చోవాలి, నిద్రపోవాలన్నా కుర్చీలో కూర్చోవాలి, కుర్చీ వదలట్లేదనమాట. అప్పుడు తల్లిదండ్రులు కలత చెందారంట. అరే వీడి యాక్సిడెంట్లో ఏదో గాయమైంది, తర్వాత వీడికి వైద్యం చేయించాం నయమైంది అని చెప్పి అనుకుంటే వీడికి ఏదో కొత్త రోగం వచ్చింది, ఈ కుర్చీ విడిచిపెట్టట్లేదు, కుర్చీ రోగం వచ్చిందని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు వీడికి ఏదో కొత్త రోగం వచ్చింది, వీడి కుర్చీ వదిలిపెట్టట్లేదు అంటే అప్పుడు డాక్టర్ చెప్పాడంట, అయ్యా చిన్న పొరపాటు జరిగిపోయింది, మన మీ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగినప్పుడు రక్తం ఎక్కించాం కదా, ఆ రక్తం ఒక పొలిటీషియన్ది, అందువల్ల వీడు ఆ కుర్చీ కాన్షియస్ వచ్చేసింది, ఆ కుర్చీని విడిచిపెట్టట్లేదు అని చెప్పారు. సో ఈ రకంగా 60-70 వచ్చేసరికి ఆ యొక్క చైర్ మీద, ఆ యొక్క కుర్చీ మీద వాళ్ళకి అటాచ్మెంట్ పెరుగుతుంది. కానీ వైదిక సాంప్రదాయం ప్రకారం 60 సంవత్సరాలు వచ్చేసరికి ఈ యొక్క ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా పరిత్యజించి సంపూర్ణంగా ఆ భగవంతుని మీద ధ్యానాన్ని మనం పెంపొందించుకునే దానికోసం సన్యాసాన్ని స్వీకరించాలా. అయితే ఇంద్రియ భోగాలకు ఆకర్షితుడైనటువంటి వ్యక్తికి ఇవన్నీ ఏం లెక్కలోకి రావు. వాడి యొక్క జీవనం ఏ రకంగా ఉంటుంది అంటే ఒక జంతువులాగా జీవితాన్ని గడుపుతాడనమాట. 88 సంవత్సరాలప్పుడు అతను పుత్రుణ్ణి పుట్టించాడనమాట అజామిలుడు. అంటే ఊహించుకోండి ఆ యొక్క ఇంద్రియ భోగ భావన అన్నటువంటిది ఎంత తీవ్రంగా ఎంత బలంగా అజామిలుల్లో ఉండింది. అయితే ఆయన అదృష్టం ఏంటి అంటే
ఆ 88 సంవత్సరాల వయసులో పుత్రుడు పుట్టినప్పుడు, ఇంతకుముందు పూర్వాశ్రమంలో అజామిలుడు నారాయణ శిలని రోజు పూజించేవాడంట. దానివల్ల భగవంతుడు ఆయన్ని అనుగ్రహించి తన యొక్క కుమారుణ్ణి, అంటే మనం స్వల్ప ధర్మం చేసుకున్న భగవంతుడు ఏదో ఒక రకంగా ఆయన్ను చేరుకునేటట్టుగా మనకు మార్గాన్ని చూపిస్తాడు. భగవద్గీతలో కూడా స్వామివారు అదే చెప్తూ ఉన్నారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయంతితే. ఎవరైతే ప్రీతిపూర్వకంగా సేవలు చేస్తారో దదామి బుద్ధియోగంతో, నేను బుద్ధినిస్తాను నన్ను చేరుకునేదానికి అంటున్నారు. ఇక్కడ ఆ నారాయణ శిలను పూర్వాశ్రమంలో అజామిలుడు సేవించడం వల్ల, ఆ స్వల్ప ధర్మం వల్ల ఆ పుత్రునికి ఆయన నారాయణ అని పేరు పెట్టేటట్టుగా భగవంతుడు ప్రేరేపించాడు. సో అందువల్ల ఆ చివరిగా పుట్టినటువంటి కుమారునికి అజామిలుడు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు అనమాట. ఎప్పుడైతే నారాయణ అని పేరు పెట్టుకున్నాడో, మామూలుగా ఎవరికైనా కానీ చిన్నపిల్లవాడు అంటే కుటుంబంలో ఆ యొక్క తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంటుందన్నమాట. ఈ అజామిలుడు కూడా చివరిగా పుట్టినటువంటి ఆ పిల్లవాడి మీద ఎక్కడ లేనటువంటి ప్రేమతోటి వాడి యొక్క చేష్టలను గమనిస్తూ, కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. అంటే చిన్నపిల్లవాడు ఎవరైనా కానీ వాడికి ఎంతో, వాడి చేష్టలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ముద్దును కలిగిస్తాయి, చాలా ప్రీతిని కలిగిస్తాయి. వాడి యొక్క ప్రతి చేష్టను కూడా ఈయన గమనిస్తూ వాడు నడుస్తూ ఉంటే, అరే నారాయణ పడతావేమరో నారాయణ, నారాయణ భోంచేరా నారాయణ, ఇట్లాగా నారాయణ 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 అంటూ ఉన్నాడనమాట. ఈరోజు భరత భూమిలో ఉన్నటువంటి ఒక గొప్ప అడ్వాంటేజ్ ఇదేనమాట. ఏంటి అంటే, మనం పొరపాటున ఒక వైన్ షాపుకి పేరు పెట్టినా కానీ ఏదో వెంకటేశ్వర వైన్ షాపో, బాలాజీ వైన్ షాపో, లేకపోతే బాలాజీ హోటలో ఏదో ఒక రకంగా ఆ భగవంతుని యొక్క నామాన్ని జపించేటటువంటి అవకాశం ఈ యొక్క భరత భూమిలో ప్రతి ఒక్కరూ మనం కలిగి ఉన్నామన్నట. వాడు నాస్తికుడై ఉన్నప్పటికీ కూడా అతని పేరు భగవంతుని యొక్క నామం పెట్టుకుంటాం. మనం అతన్ని పిలిచేటప్పుడు అప్రయత్నంగా మనకు తెలియకుండానే మనం ఆ భగవంతుని యొక్క నామాన్ని మనం జపిస్తూ ఉన్నామన్నమాట. సో అందువల్ల ఆ రకం, కానీ ఆ అవకాశాన్ని కూడా మనం కోల్పోతూ ఉన్నామే. ఇప్పుడు ఏంటి అంటే, ఎవరూ కూడా ఈ యొక్క పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల భగవంతుని యొక్క నామాన్ని పెట్టట్లేదన్నమాట. అందరూ కూడా అక్కడ పిల్లలకి కుక్కలకు పెట్టేటువంటి పేర్లు నిక్కి, మిమ్మి, కిక్కి అని చెప్పి ఇటువంటి పేర్లు పెట్టుకొని పిల్లల్ని పిలుచుకుంటూ ఉన్నారు. దానివల్ల వీళ్ళు ఏం ఫలితాన్ని పొందుతారు? కానీ ఇక్కడ చూడండి, అజామిలుడు తన కుమారునికి నారాయణ అన్నటువంటి పేరును పెట్టుకోవడం వల్ల అతను ప్రతి ఒక్క ప్రక్రియలో కూడా ఆ కుమారుణ్ణి నారాయణ నారాయణ అని పిలవడం వల్ల అప్రయత్నంగా తనకు తెలియకుండానే అజ్ఞాత సుకృతి, అంటే అజ్ఞాత సుకృతి అంటే మనం ఏదో సుకృతిని సంపాదిస్తున్నాం అన్నటువంటి తెలియకుండానే మనం చేసుకునేటువంటి దాన్ని అజ్ఞాత సుకృతి అంటారు. ఉదాహరణకి ఎక్కడో దేవాలయం దగ్గర పోతూ ఉన్నాం, అక్కడ వాళ్ళు ఏదో ప్రసాదం పంచుతున్నారు. మనం ప్రసాదం యొక్క విలువ మనకు తెలియదు, ఏదో అది భుజించామన్నమాట. మనకు తెలియకుండానే ఆ యొక్క ఫలితాన్ని మనం పొందుతామన్నమాట. ఎవరో భజన చేసుకుంటూ పోతూ ఉన్నారు, ఎవరన్నా అనొచ్చు అరే వీళ్ళు హరే రామ హరే కృష్ణ అని చెప్పి. అది అతను ఏదో వికార భావనతో అన్నప్పటికీ కూడా అతను ఆ యొక్క నామాన్ని జపించడం వల్ల అతను ఫలితాన్ని పొందుతాడనమాట. సో ఈ రకంగా అతను ఆ కుమారుని పేరు నారాయణ అని పెట్టుకోవడం వల్ల ప్రతిసారి కూడా నారాయణ 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 అని జపించడం వల్ల ఆధ్యాత్మికంగా అతనికి తెలియకుండానే అతను ఎదుగుతూ ఉన్నాడనమాట. అయితే అతను చేసినటువంటి పాపకృత్యాలకు ఫలితంగా అతనికి మృత్యు ఆసన్నమైనప్పుడు వికృతమైనటువంటి రూపాలు యమకింకర్లు ఒక ముగ్గురు వచ్చారు ఆయన్ని తీసుకుని వెళ్ళడానికి. ఎప్పుడైతే ఆ యమకింకర్లను చూశాడో అజామిలుడు భయభ్రాంతితోటి, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ యమకింకర్లు చాలా వికృతంగా ఉంటారంట, వాళ్ళని చూస్తేనే జీవునికి భయం వేస్తుందంట. అందుకనే మృత్యు సమయంలో ఆ భయభ్రాంతితో మలమూత్రాలను కూడా విసర్జిస్తారంట. ఎందువల్లంటే వాళ్ళని చూస్తేనే ఆ భయానికి మలమూత్రాలు విసర్జిస్తారంట. సో ఆయన ఎప్పుడైతే చూశాడో వాళ్ళని భయభ్రాంతిని చెందుతూ ఆయన ఏమంటున్నాడు అంటే, తన యొక్క పిల్లవాడి మీద ఉన్నటువంటి అటాచ్మెంట్, ఆకర్షణ, బంధం వల్ల అప్పుడు నారాయణ 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 అంటూ ఆయన ఆ కుమారుని పిలిచాడు. ఎప్పుడైతే నారాయణ అన్నటువంటి నామాన్ని ఉచ్చరించాడో శాస్త్రాలు ఏం చెప్తాయి? వైకుంఠాన్ని చేరుకునేదానికి అర్హత ఏమిటి? అంత్యకాలే నారాయణ స్మృతి. ఎవరైతే అంత్యకాలంలో నారాయణ అన్నటువంటి నామాన్ని జపిస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరుకుంటారంట. అయితే ఇది అంత సామాన్యమైన విషయం కాదనమాట. ఏదో
వీళ్ళేదో హరే రామ హరే కృష్ణ వాళ్ళు అప్పుడు జపం చేస్తూ ఉంటారు, నామం చేస్తుంటారు, మనం చాలా తెలివిగలవాళ్ళం కదా, ఆ చివరి క్షణంలో కృష్ణారామ అని చెప్పి మనం జీవితం అంతా అన్ని పనికిమాల పనులు చేసేసి ఆ కృష్ణారామ అని చెప్పి వైకుంఠానికి వెళ్ళిపోదాం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎవరో ఒక పెద్ద ఆయన ఒక ఊర్లో చావడానికి సిద్ధంగా ఉంటే శాస్త్రం తెలిసిన వ్యక్తులందరూ అక్కడ చేరి వీడి చేత నారాయణ అనిపిస్తే వైకుంఠానికి వెళ్తాడని, బాబు బాబు నారాయణ అనునాయన అంటే వాడు నోరు పిగలట్లేదంట. అయితే వాళ్ళలో ఒక పెద్ద మనిషికి ఒక ఆలోచన వచ్చింది. గోగునార తెచ్చి కళ్ళ ముందు పెడితే నారా అంటే సగఫలితం అన్నది దక్కుతుందేమో అని చెప్పి గోగునార తెచ్చి కళ్ళ ముందు పెడితే వాడు పీచు అన్నాడంట. భగవంతుడు హృదయంలో ఉన్నారు, మొత్త స్మృతి జ్ఞానం అపోహనంశ, తెలివితేటలు జ్ఞాపక శక్తి అన్ని నా నుంచే వస్తున్నాయి అంటున్నాడు అనమాట. ఇప్పుడు మనం జీవితాంతం సత్ప్రవర్తనతో జీవించి సాధన చేసి ఉంటే ఆయన్ను స్మరించేటువంటి అవకాశాన్ని మనకు కలిగిస్తాడు. ఉదాహరణకి మనకు ఒక అధికారి కింద పనిచేస్తూ ఉన్నాం. అధికారి ఏం చెప్పినా కానీ మనం చేయట్లేదు. పోవయ్యా నువ్వు చెప్తే నేనేంటి చేయటం అని చెప్పి మనం అట్లా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇంక్రిమెంట్ రోజో ప్రమోషన్ రోజో వెళ్ళి అధికారికి పెద్ద నమస్కారం ఒకటి పెడితే ఆయన మనకి ఇచ్చేస్తాడా? మన యొక్క ప్రవర్తన అంతా ఆయనకి తెలుసు. అదే రకంగా సాక్షిభూతుడిగా పరమాత్మ హృదయంలో ఉన్నాడు. మనం జీవితంలో చేసినటువంటి కర్మలను బట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, అజామిలుడు అంత పాపాత్ముడు అయినప్పటికీ కూడా పూర్వాశ్రమంలో అతను నారాయణశిలను పూజించడం ద్వారా, ప్రేమతో నారాయణశిలను పూజించడం ద్వారా భగవంతుడు తన కుమారునికి నారాయణ అన్నటువంటి పేరును పెట్టుకునేటువంటి ప్రేరేపణ కల్పించాడు. సో అందువల్ల మనం చేసినటువంటి కర్మలను బట్టి పరమాత్మ మనకు ప్రేరేపణ కల్పిస్తాడు. సో అందువల్ల అదేదో మనం చివరి క్షణంలో కృష్ణారామ అని చెప్పి వైకుంఠానికి వెళ్ళడం అంత సామాన్యమైన విషయం కాదు. జీవితాంతం సత్ప్రవర్తనలతో ఉంటూ సాధన చేసుకున్నప్పుడే మనకు ఈ అవకాశం లభిస్తుంది. ఎప్పుడైతే అజామిలుడు నారాయణ అని చెప్పి ఉచ్చరించాడో విష్ణుదూతలు మన ప్రభువును పిలిచారు కాబట్టి ఈ యొక్క వ్యక్తిని మనం రక్షించాలా అన్నటువంటి ఉద్దేశంతో తక్షణమే అక్కడ ఒక నలుగురు విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యి ఈ యొక్క యమదూతలను వారించారనమాట. యమదూతలు అంటూ ఉన్నారు, ఏంటయ్యా వీడు చాలా పాపి, వీడిని మేము నరకానికి తీసుకెళ్లాలి, మీరెవరు, మీరు వచ్చారు, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదన్నారు. ఈ యొక్క విష్ణుదూతలు ఎంతో తేజోవంతంగా ఉన్నారు, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క ప్రతినిధులు. వాళ్ళని చూసి వీళ్ళు ఎప్పుడు భ్రాంతిని చెందారనమాట. అప్పుడు వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారు అంటే, నారాయణ అన్నటువంటి నామం చెప్పాడు కాబట్టి మేము ఆయన్ని రక్షించడానికి వచ్చామన్నారు. అప్పుడు ఈ యొక్క యమదూతలు ఏమంటున్నారంటే, మీ నారాయణుని మీద, ఆ దేవదేవుని మీద ప్రేమతో చెప్పలేదు, కుమారుని మీద అభిమానం ప్రేమతోటి చెప్పాడు అంటే, అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే విష్ణుదూతలు, చిన్న పిల్లవానికి ఔషధం యొక్క విలువ తెలిసి ఔషధం తీసుకున్నా కానీ, విలువ తెలియక ఔషధం తీసుకున్నా కానీ ఔషధం చేసేటువంటి పని అది చేస్తుంది. అదే రకంగా ఈ భవసాగరం నుంచి విముక్తిని పొందాలా అంటే హరిసేవ, హరినామం అన్నటువంటిదే ఔషధం. అటువంటి ఔషధాన్ని ఇతను మృత్యు సమయంలో తీసుకున్నాడు కాబట్టి ఇది మా యొక్క కర్తవ్యం, మేము రక్షించడం అని చెప్పి విష్ణుదూతలు చెప్పారనమాట. సో మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఆయన అజామిలుడు అంత పాపం చేసినా స్వల్ప ధర్మం చేసుకున్నాడు. అందువల్ల ఇటువంటి మృత్యువు సమయంలో అతనికి ఆ నారాయణుని యొక్క స్మృతి వచ్చి ఆయన్ని జపించడం ద్వారా ఆయన రక్షింపబడ్డాడు. తర్వాత విష్ణుదూతలు ఏం చేశారు, మీరందరూ అనుకోవద్దు మేము కూడా అజామిలుడి యొక్క మార్గంలో నడుస్తాము, అన్ని పాపాలు చేసేదో ఒక రకంగా నారాయణని జపిస్తాం. ఇక్కడ అజామిలుడికి పూర్తి విముక్తి లభించలేదు. విష్ణుదూతలు ఏం చెప్పారు అంటే, నాయన నువ్వు ఇంతవరకు చేసినటువంటి కార్యకలాపాలన్నీ విడిచిపెట్టి ఇప్పుడు నీవు హరిద్వారానికి వెళ్ళి అక్కడ పూర్ణత్వం పొందడం కోసం ఆ నారాయణుని యొక్క సేవలో నిన్ను నువ్వు కైంకర్యం చేసుకొని తరించడానికి ప్రయత్నించు, తీవ్రతతో సాధన చెయ్యి అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత అజామిలుడు హరిద్వారానికి వెళ్ళి అక్కడ దేవదేవుణ్ణి సంపూర్ణమైనటువంటి మనసు బుద్ధి రెండూ కూడా స్వామి యొక్క పాదపద్మాల మీద సంలగ్నం చేసి తన జీవితాన్ని అక్కడ గడపడం ద్వారా పూర్ణత్వాన్ని పొందాడనమాట. సో అందువల్ల ప్రాపంచికంగా మనం ఏది కూడా ఆ మృత్యు సమయంలో మనల్ని కాపాడలేదు. ఒక పెద్ద పారిశ్రామికవేత్త మృత్యు సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆయనకేదో అనారోగ్యం వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచిన డాక్టర్స్ అందరినీ పిలిపించి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నా ఆయుష్ పెంచండి అన్నాడంట. అప్పుడు వాళ్ళు చెప్పారు, మా ఆయుషే మా చేతుల్లో లేదు, మిమ్మల్ని ఎక్కడ, మీ ఆయుష్ ఎక్కడ పెంచగలం అన్నారు. సో ఈ రకంగా మనకు డబ్బు కానీ పదవి కానీ ఇవేవీ కూడా ఆ మృత్యు సమయంలో కాపాడలేవు. ఆ హరిసేవ ఏదైతే ఉందో, ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందునికి చేసుకున్నటువంటి పాదపద్మాలకు చేసుకున్నటువంటి సేవే మనల్ని కాపాడుతుంది. సో అందువల్ల ఈ యొక్క కలియుగంలో
ఆ సేవ ఏ రకంగా చేయాలంటే సరళమైనటువంటి మార్గం నామస్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకనాంనాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దూషతి. ఈ 16 పదాలైన భగవంతుడు ఎవరైతే జపిస్తారో కలికల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ కూడా నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దూషతి. ఇంతకు మించి వేదాల్లో ఇంకొక మార్గం లేదు అని చెప్పడం జరిగింది. రోజు ప్రారంభంలో 108 సార్లు ఈ మహామంత్రాన్ని జపించి మీరు మీ రోజు ప్రారంభించండి. ఎంతో దివ్యంగా ఉంటుంది. సున్నాలు ఎన్ని పెట్టుకున్నా విలువ లేదు, ఒకటి చేరిస్తే అన్ని సున్నాలకు విలువ వస్తుంది. అదే రకంగా మనం చేసే ఏ పనికి విలువ లేదు. ఆ దేవదేవుడైనటువంటి భగవంతుని మన జీవితంలో ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మనం చేసే ప్రతి పనికి కూడా సార్థకత ఏర్పడుతుంది. హరే కృష్ణ. सहस्रशीर्षरञ्जितम् सहस्र